కేసీఆర్ బిందాస్. సోషల్ మీడియాలో వీడియో వైరల్, ప్రజల నుంచి సర్వత్రా విమర్శలు. ఎమ్మెల్యేగాను నియోజకవర్గ ప్రజలకు దూరమే, పార్టీ అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నేతగాను కీలక పోస్టులు, దేనికి న్యాయం చేయని గులాబీ బాస్, ప్రజలకు చేరువయ్యేందుకు ఆసక్తి చూపని నేత, ఫామ్ హౌస్లో మనవడికి వ్యవసాయ పాటలు. మీకు ఒక విషయం తెలియదు, నేను నిన్ననే చెప్పిన, అంటే విననిటువంటి వాళ్ళకు మరొకసారి చెప్తా ఉన్నా. ఆయన ఫామ్ హౌస్ అనే ఒక జైల్లో ఉన్నాడు. అదొక జైలు, ఒక రాజమండ్రి జైలు, ఒక చెర్లపల్లి జైలు. ఎట్లనో ఫామ్ హౌస్ అనేటటువంటిది ఒక జైలు. ఆ జైలు జీవితం అనుభవిస్తూ ఉన్నాడు ఆయన. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఒక జైలు జీవితం అనుభవిస్తున్నటువంటి వ్యక్తి. జైల్లో హ్యాపీగా, ఎందుకంటే ఆయనకు సకల ఫెసిలిటీస్, అన్ని సదుపాయాలు ఉండేటటువంటి జైలు ఆయనది ఓన్గా నిర్మించుకున్నటువంటి జైలు. దాన్ని ఫామ్ హౌస్ అనొద్దు, అదొక జైలు. ఆ జైల్లో నుంచి జీవితకాలము రాడు, అక్కడికే అంతం. ఇంకా ప్రజలు ఎందుకు ఆలోచించాలి ఆయన కోసం? పిచ్చిలేసి ఆలోచిస్తూ ఉన్నారు మీరు. కేసీఆర్ కోసము మీరు ఆలోచించినరంటే మీకు పిచ్చి పట్టినట్లే, ప్రజలకు పిచ్చి పట్టినట్లే. కేసీఆర్ కోసం ఆలోచించడం మర్చిపోండి దయచేసి. కేసీఆర్ కోసం ఆలోచించడం దయచేసి మీరు మర్చిపోండి. ఒకవేళ ఆలోచిస్తున్నారంటే మీకు పిచ్చి పట్టినట్లే. అది ఒక రాజమండ్రి జైలు లాంటిది, ఒక చెర్లపల్లి జైలు లాంటిది, ఫామ్ హౌస్ కాదు అది. ఆ జైలులో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాడు, దానిలో నుంచి బయటకు రాడు. ప్రజల కోసం ఆలోచించడు, తెలంగాణ కోసం ఆలోచించడు. వాళ్ళకు కావలసినటువంటి అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఏదో గాలికి వదిలేసిండు కేటీఆర్ను, కవితక్కను, హరీష్ రావును, వీళ్ళను గాలికి వదిలేసిండు. ఎందుకంటే తన అస్తిత్వాలను, తన శిలాఫలకాల్ని కాపాడుకోవటాని కోసం మాత్రమే వాళ్ళను వదిలేసిండు మార్కెట్లోకి. గవర్న కాపాడుండ్రి, శిలాఫలకాల మీద పేర్లు పోయే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత శిలాఫలకాల మీద పేర్లు పోయే అవకాశం ఉంది. మనం మొదలెట్టింది వాళ్ళు పూర్తి చేసి ఆ శిలాఫలకాల మీద వాళ్ళ పేర్లు వేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పాతవి మాడిఫికేషన్ చేసి ఆ శిలాఫలకాలను తీసేసి అది, ఎందుకంటే ఇప్పుడు వచ్చేటటువంటి యూత్ వాళ్ళు శిలాఫలకాలని చూసి ఆహా ఇది రేవంత్ రెడ్డి ఆయనలో జరిగింది అనుకుంటారు. అట్లా ఉన్నది కాబట్టి 223 మంది దయచేసి ఒక లైక్ కొట్టవలసిందిగా ప్రాధేయపడుతున్నాం మీ అందరినీ కూడా. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి అది ఫామ్ హౌస్ కాదు. మీరు మిత్రులారా ఇది గమనించండి, అది కేవలం జైల్. అది ఒక రాజమండ్రి, ఒక చెర్లపల్లి జైలు లాంటిది. ఆ జైల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ ఫెసిలిటీస్లో కేసీఆర్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు కొంతమందిని పిలుచుకొని రకరకాలుగా పనులు చేసుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తెలంగాణ ప్రజానికమా, కేసీఆర్ కోసం ఆలోచించడం మర్చిపోండి. కేసీఆర్ కోసం ఆలోచించడం మీరు దయచేసి మీ మైండ్లోకి వెళ్ళి తీసేయండి. మీ సమస్యల్ని మీరు ఎట్లా పరిష్కరించుకోవాలా అనే దాని మీద మీరే ప్రజా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మీ సమస్యల్ని మీరే పరిష్కరించుకునేటటువంటి మార్గాన్ని మీరు ఖచ్చితంగా మీరు అవలంబించుకోవాలి, అలవాటు చేసుకోవాలి. కేసీఆర్ వచ్చి మా సమస్యల్ని తీరుస్తాడు, హరీష్ రావు వచ్చి తీరుస్తాడు, కేటీఆర్ వచ్చి తీరుస్తాడు, కవితకు వచ్చి తీరుస్తుంది, ఇంకెక్క రోజు ఎవరో బీజేపీ వాళ్ళు వచ్చి తీరుస్తారు అనేటటువంటిది మర్చిపోండి. మీ సమస్యల్ని మీరే పరిష్కరించేటటువంటి మార్గాన్ని మీరు ఎన్నుకోండి. అటువైపు ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకుడితో డైరెక్ట్గా ఆ బీజేపీ రాని, బీఆర్ఎస్ రాని, ఎవరన్నా రాని, మీ సమస్య డైరెక్ట్గా వాళ్ళకు అటాక్ కావాలా, వాళ్ళ నుంచి మీరు మీ సమస్యను మీరు క్లియర్ చేసుకోవాలి. ఎవరో వస్తారు, ఎవరో మన కోసం మాట్లాడతారు, అదంతా ఉత్తమాట. దయచేసి మీరు మిమ్మల్ని రక్షించుకోవడానికి కోసము మీరే ప్రయత్నం చేయమని చెప్పేసి వీకేఆర్ టీవీ కోరుతా ఉంది. అందుకే ప్రజా అసెంబ్లీలో పాల్గొనాలా. మీకు తెలియంది కాదు, మీకు అన్ని విషయాలు తెలుసు, మీకు గుర్తు చేయడానికి మాత్రమే ప్రజా అసెంబ్లీలో ఈ చర్చ పెట్టిన. మీకు గుర్తు చేస్తున్నా,
మీకు ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుసు. దయచేసి బీజేపీని బీఆర్ఎస్ను మర్చిపోండి. కాంగ్రెస్తో మీరు నేరుగా ఫైట్ చేయండి, మీ సమస్యల్ని మీరు పరిష్కరించుకోండి. చదువుదాం అది ఏం చేస్తున్నాడు అసలు, ఏం కథ చూద్దాం. ఎవరు ఎక్కడ పోతే ఏంటి, బిందాస్, వాడికేంది, రంది రౌసు లేదు, బిందాస్గా ఉన్నాడు అనేది సామెత. వాడికేంది భయ్, బిందాస్గా ఉన్నాడు, వాడు ఎవరితోనేం పని, అది సామెత. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సంబంధించినటువంటి వీడియోను సోషల్ మీడియాలో చూసిన వారంతా ఈ సామెతను గుర్తు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆయన మనవడు ఇమాన్షుకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో వ్యవసాయ పనులు నేర్పిస్తూ కేసీఆర్ కనిపించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై పలు సెటైర్లు వినిపిస్తున్నాయి. పార్టీకి అధ్యక్షుడిగా, ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించకుండా కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు ఎక్కడ పోతే ఏంటి అన్నట్టుగా కేసీఆర్ తీరు ఉండడంతో ఆయనపై మరింత వ్యతిరేకత పెరుగుతున్నది. మరి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక టీచర్ కావచ్చు, ఒక లెక్చరర్ కావచ్చు, ఒక ప్రొఫెసర్ కావచ్చు, ఇంకా ఇతరాతర కలెక్టర్ కావచ్చు, ఎవరైనా సరే ఏదైతే ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళు ఒక నెల రాకపోతే సస్పెండ్ అని చేస్తారు, లేకుంటే వాళ్ళకి జీతం అన్న కట్ చేస్తారు. మరి ఇన్ని రోజుల నుంచి రానటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తెచ్చిన మహానాయకుడు ఇవాళ అసెంబ్లీకి రాకుండా పనిచేయకుండా, ప్రజల పక్షాన పనిచేయకుండా ఉంటే మీరు 4,50,000 రూపాయలు ఎందుకు జీతం ఇస్తున్నట్లో నాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి. ప్రజలకు శిక్షలా భావిస్తున్న మాజీ సీఎం అంటే మమ్మల్ని ఓడగొట్టిర్రు కాబట్టి మీది మీరు అనుభవించుండ్రి అని మీకు శిక్షలా భావిస్తూ ఉన్నాడు. మీకు శిక్ష వేసిండు ఆయనకు శిక్ష వేసుకున్నాడు, మీకు కూడా శిక్ష వేసిండు. నన్ను ముఖ్యమంత్రిగా ఓడించడమే ప్రజలు చేసిన తప్పు, ఇక వారికి నేనెందుకు, నా గురించి వాళ్లకు ఎందుకు, నేనెందుకు వాళ్ళ కోసం ఆలోచించాలనే రీతిలో కేసీఆర్ వ్యవహారం కొనసాగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజలకు తన విలువ తెలియాలని, అప్పుడే ప్రజల్లోకి వస్తాననే రీతిలో ఆయనను కలిసిన కొద్దిపాటి నాయకులతో అన్నట్టు సమాచారం. అంటే బాధలు ఉన్నప్పుడు ఆదుకోనటువంటి వాళ్ళు బద్మాషులు. బాధల్లో ఉన్నటువంటి వాళ్ళను, అంటే ఆయనను గెలిపిస్తేనే, ఆయనను అధికారంలోకి తీసుకొస్తేనే, ఆయనను ముఖ్యమంత్రి చేస్తేనే మీ దగ్గరికి వస్తాడట, లేకపోతే రాడట. అంటే జీవితకాలం అంతా, ఆయన బతికున్నంత కాలం అంతా, వాళ్ళ కుటుంబం ఉన్నంత కాలం అంతా వాళ్ళను ముఖ్యమంత్రులు చేస్తేనే మీ సమస్యలకు మీ కోసం మాట్లాడతాడట, లేకపోతే మాట్లాడట. ఇది ఎంత దారుణమైనటువంటి మాట, ఎంత దరిద్రమైనటువంటి మాట, ఎంత స్వార్థపూరితమైనటువంటి మాట. మరి కోట్ల రూపాయలు ఇదే తెలంగాణ ప్రజల నుంచి దోచుకు తిన్నటువంటి వ్యక్తి, మరి ఆయనని ఏం చేయాలా మీరంతా? దారుణమైనటువంటి పరిస్థితి. అయితే కేసీఆర్కు 3 కీలక పదవులు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, నేను అదే ముందే చెప్పా, ఎమ్మెల్యేగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. కానీ ఈ 3 పదవుల్లో వేటికి న్యాయం చేయలేకపోవడమే అనేది విమర్శలు వస్తున్నాయి. జనాలు సైతం ఆయనను మరిచిపోయినట్టుగా చర్చ మొదలైంది. నేనే చెప్పిన, ఇది చదవకన్నా ముందే చెప్పిన, జనాలు దయచేసి ఆయనను మర్చిపోండి, ఆయన మీకు కానివాడు, దయచేసి ఆయన కోసం ఆలోచించకండి. మీరే ప్రధాన ప్రతిపక్షం, మీరే ఎమ్మెల్యేలు, మీ హక్కుల్ని మీరు స్వయంగా తెచ్చుకోండి, లేదా మాలాంటోళ్ళు ఖచ్చితంగా పనిచేసి మీ సమస్యల్ని పరిష్కరించేటటువంటి మార్గం డెఫినెట్గా రాబోయే రోజుల్లో వస్తుంది. ప్రజల పక్షాన కొట్లాడతాం, మీ అందరి పక్షాన కొట్లాడతాం. మీకు ధైర్యం లేకపోతే మీకు ధైర్యం చెప్తాం, మీకు ధైర్యం లేకపోతే మేము సపోర్ట్ ఉంటాం. మేము సపోర్ట్ ఉండి మీ సమస్యల్ని పరిష్కరించేటటువంటి దిశలో ఖచ్చితంగా
వీకేఆర్ టీవీ లాంటి అనేక టీవీలు పనిచేస్తాయి. డెఫినెట్గా మీరు నమ్మండి. కేసీఆర్ను మర్చిపోండి దయచేసి. జనాలు సైతం ఆయనను మర్చిపోయినట్టుగా చర్చలు మొదలైనాయి. రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఎంత పెద్ద నాయకుడైనా ప్రజల్లో ఉంటేనే వాళ్ళు ఆదరిస్తారు, ఎన్నుకుంటారు, గుర్తింపు ఇస్తారు. కానీ ఎన్నికలప్పుడే ఎన్నికల కోసమే వస్తాను, గెలిపిస్తానే ప్రజల్లో ఉంటాను అంటే ప్రజలు సైతం అదే రకంగా వ్యవహరిస్తారని సమాధానం ఇస్తారని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తూ ఉన్నారు. డెఫినెట్గా మీ అందరు కూడా ఖచ్చితంగా ఆయనకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పేసి నేను విశ్వసిస్తూ ఉన్నా, నేను నమ్ముతా ఉన్నా. ఒకవేళ ఇంత దారుణంగా వ్యవహరించే వ్యక్తికి మీరు గినక మళ్ళా పట్టం కట్టినట్లయితే ఇక మీ అంతా ప్రజలంతా మూర్ఖులు ఈ భూమి మీద ఉండరని చెప్పేసి భావించేటటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. డెఫినెట్గా అటువైపు ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నా. ఎమ్మెల్యేగాను ముఖం చాటు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఇదంతా చదవడం కూడా దరిద్రం అనిపిస్తూ ఉన్నది. బెంజ్ కారు ఉంటే అంబాసిడర్ ఎందుకు ఇచ్చారు? పసుపు బోర్డు రాగానే సరిపోదు, మద్దతు ధర ఇవ్వాలి. బీజేపీ కార్యక్రమంలో పసుపు బోర్డు ప్రారంభోత్సవం స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం సమాచారం ఇవ్వలే. ఎంపీ అరవింద్ గాలి మాటలు ఆపాలి. కవిత వీళ్ళు అయ్యనేమి ఇట్లా చేస్తూ ఉన్నాడు, కవితక్కనేమి అట్లా చేస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళని వదిలిండి అట్లా. సరే, ఏదేమైనప్పటికీ కేసీఆర్ను మీరు మర్చిపోవలసిందిగా నేను ప్రాధేయపడతా ఉన్నా. మీరు మీ సొంతం మీరే ఎమ్మెల్యేలు, మీరే ప్రజా అసెంబ్లీలో ఉన్నారు. ప్రతి విషయం తెలుసుకొని మీకున్నటువంటి సమస్యను మీరే పరిష్కరించేటటువంటి మార్గాన్ని మాత్రం ఎన్నుకోవాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా.